వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా మంగళసూత్రం అపహరణ. నేరానికి పాల్పడిన ఆటో డ్రైవర్, అతని భార్య అరెస్ట్. బాల్కా సుమన్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. బాల్కా సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదని రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి త్వరలో బయట పెడతాం. మధు యాష్కి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన ఇట్టె లక్ష్మి గంగాధర మండలం గర్షకుర్తిలోని తన కూతురు ఇంటికి వెళ్లడానికి JNTU X రోడ్ వద్ద ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ తో పాటు మరో మహిళ కూడా ఆటోలో ఉన్నది. ఈ క్రమంలో గంగాధర్లో ఓ వ్యక్తి వద్ద డబ్బులు వచ్చేది ఉందని వాటిని తీసుకొని వెళ్దామని నిర్మానుషంగా ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లి ఆటోను నిలిపివేశాడు. ఆటో డ్రైవర్ ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని పరారయ్యాడు. లక్ష్మి ఫిర్యాదు మేరకు SI అభిలాష్ కరీంనగర్ లోని జ్యోతినగర్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ కొమ్మినేని రాజు, అతని భార్య గొర్రెపాటి పద్మావతులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. తేదీ 4/2/2024 సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇట్టె లక్ష్మి 60 సంవత్సరాలు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన మహిళ రాత్రి గంగాధర పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు యొక్క కంటెంట్ ఏంటంటే తను 4వ తారీఖు 2వ నెల 2024 రోజున మధ్యాహ్నం ప్రాంతంలో తన యొక్క కూతురైన గర్షకుర్తిలో దేవుని చేసుకుంటా ఉంటే కూతురు యొక్క ఆహ్వానం మేరకు తన నాచుపల్లిలో ఒక ఆటో ఎక్కి JNTU X రోడ్లో దిగుతుంది. దిగిన తర్వాత అక్కడ JNTU X రోడ్లో ఒక అన్నోన్ ఆటో ఎక్కుతుంది. ఆ ఆటోలో ఒక మహిళ డ్రైవరు, ఇంకొక బోళ్ళు అమ్ముకునే ఇంకో మహిళ కూడా ఉంటుంది. అందులో ఈమె ఆటో ఎక్కుతుంది. ఆటో ఎక్కిన తర్వాత ఆ బోళ్ళు అమ్ముకునే ఆ మహిళ పుడూరు చౌరస్తాలో దిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత పుడూరు నుంచి ఈ మహిళ, ఆటో డ్రైవరు ప్లస్ వాళ్ళ భార్య ముగ్గురే ఆటోలో ఉంటారు. ఆ ఆటోలో ఉన్నప్పుడు ఈ ఆటో కరీంనగర్ వైపు వెళ్తూ మధురానగర్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ పక్కన ఒక మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోటలోకి ఈ మహిళకు ఎవరైతే దరఖాస్తుదారుకు వాళ్ళకు లేనిపోయిన మాయమాటలు చెప్పేసి ఆ మహిళను మామిడి తోటకు తీసుకువెళ్ళి ఆ మహిళ యొక్క మెడపైన ఉన్న ఒక పుస్తకాలను బలవంతంగా మహిళను బెదిరించి నెట్టేసి తీసుకొని పోయి ఆటోతో సహా ఇద్దరు భార్యాభర్తలు పాల్పడడం జరిగింది అని కంప్లైంట్. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసేసుకొని దర్యాప్తు మూలం చేసినాం. దర్యాప్తులో భాగంగా మా నేర పరిశోధన టూల్స్ ఉపయోగించి అక్యూజులు ఎక్కడున్నారో పట్టుకోవడం కూడా జరిగింది. దాన్ని ఎక్కడంటే మా కరీంనగర్లోని జ్యోతినగర్ కెమిస్ట్రీ భవన్ దగ్గర నిందితులు ఉన్నాడని చెప్పేసి సమాచారం మేరకు ఈరోజు సిబ్బందితో సహా అక్కడికి వెళ్ళి అక్యూజుని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అక్యూజుడు తన యొక్క నేరం అంగీకారం చేస్తూ పట్టుకున్న అంటే దొంగతనం చేసిన ముసలామైన మెడల నుంచి దొంగతనం చేసిన గొలుసు కూడా మేము రికవర్ చేసినాం. ఆ గొలుసు, పుస్తలు, 5 గుండ్లు ప్లస్ అక్యూజుడు ఉపయోగించిన ఆటోను కూడా పంచుల సమక్షంలో ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. అక్యూజుడు యొక్క వివరాలు వచ్చేసి కొమ్మినేని రాజు అని చెప్పేసి ఇతను 30 సంవత్సరాలు ఉంటుంది, ఆటో డ్రైవరు. యాక్చువల్గా ఇతని వీళ్ళ ఫాదర్ది మైబాద్ జిల్లా, ఇతని యొక్క మదరు భూపాలపల్లి జిల్లా. ఇతడు ఇక్కడ కరీంనగర్లో సెటిల్ అయ్యి జ్యోతినగర్లోనే తన యొక్క భార్య పద్మావతి, గొర్రెపాటి పద్మావతి, తన యొక్క భార్యతోనే ఇద్దరు కలిసి ఉంటున్నారు. జనసాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి దొంగతనాలు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ అక్యూజ్ని అక్కడ అప్రయం చేసేసి పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం తప్పదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సుమన్ సీఎంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక రాజీవ్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు మండల హస్తం నేతలు ర్యాలీ చేపట్టారు. అనంతరం బాల్కా సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులు బాలరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కా సుమన్ పిచ్చివాడిలా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, ఉచ్చిడి బాలరెడ్డి, దేవిరెడ్డి, దీటి నర్సింలు, మధు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ ఖబర్దార్ టిఆర్ఎస్ చెంచల్లారా ఖబర్దార్ టిఆర్ఎస్ గుండల్లారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ టిఆర్ఎస్ కుక్కల్లారా నిన్నటి రోజున బాల్కా సుమన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది. కానీ బాల్కా సుమన్ మీరు మాజీ ఎమ్మెల్యే, కానీ మీ పదజాలాన్ని పద్ధతులు బాగా మార్చుకొని మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారు ఎక్కి ఇంకా 2 నెలలు కూడా. నిన్నటి రోజున చెన్నూరు మాజీ శాసనసభ్యులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే తెలంగాణ ప్రజలే నీ నాల్క చీరుస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కల్వకుంట్ల బానిస కుక్క, నువ్వు చేసేదుంటే వాళ్ళ బూట్లు నాకు, వాళ్ళ కాళ్ళు నాకు మాత్రమే. గాని ఇలా రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలే తిరగబడి నిన్ను తొక్కేస్తారు. నీ నాల్క చీరేసే సమయం కూడా ముందున్నది. మొన్ననే ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో మాజీ మంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సమాజానికి మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన సీఎం తాపి మేస్తిర్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రజల చేతిలో భంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ జోలికొస్తే జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. ఖబర్దార్ గుంపు
మేస్త్రి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ జోలికొస్తే కేసీఆర్ గారు జోలికొస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డి చెట్టు మీది కొంగ జై తెలంగాణ నాయకత్వం. రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది. వీరికైనా మనం ఓట్లేసింది, వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుడిని నీళ్లు నిధులు నియామకాల మీద 10 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడుపడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా. హైదరాబాద్ ఇసుకగూడలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 4వ జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలు దేశానికి ఎంతో ఉపయోగమని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని వేళల్లో ముందుండి పనిచేసే జర్నలిస్టులకు విరించి హాస్పిటల్ తరపున హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్లను వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అడగకుండానే మన కోసం యుద్ధ చేస్తున్నటువంటి మేడంకి మనంతా కూడా చేదోడు వాదుడుగా ఉండడమే కాకుండా వారు చెప్పినట్టుగా అనుక్షణం ప్రతిక్షణం వారి వెంట మనం వెళ్తూ ఉండాలి. మాధవి కోటల గారు బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసినటువంటి వీరు నిష్ఠాతులైనటువంటి రెడ్డి గారికి నమూనా పంపించి ప్రస్తుతానికి వేయడం జరిగింది. ఇదే నమూనాలో మీకు అందరికి ఒక ఐడి కార్డు, అలాగే ఫ్యామిలీకి సంబంధించి సెపరేట్ కార్డు మేడం గారు ఇస్తున్నారు. కాబట్టి ఈ మోడల్లో ఉన్నది అందరికీ వస్తుంది. దయచేసి ఇది ఏ ఒక్కరికి వచ్చిందని కంటున్నాము. మీరు కార్డు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆ కార్డు అవసరం మీకు ఎప్పుడు రాకూడదని కూడా నేను కోరుకుంటున్నానంటే అందరూ ఆయన ఆరోగ్య విరాజిల్లాలని కోరుతున్నటువంటిది. అన్ని చేసుకున్నారు కానీ మళ్ళీ పాత్రికేయులు ఏదో వస్తా కూర్చుంటుంది, అక్కడే కూర్చొని ఉండిపోయారు. ఇది ఎక్కడి పాపము? మన ఈ రోజు సమాజమే మా దేవాలయము, ప్రజలు మా దేవుళ్ళుగా భావించి మేము ఈ సమాజంలో అనగారి బిడ్డలతోటి వారి పాత్రికేయుల రంగంలో జీవనం కొనసాగించుకుంటూ వాళ్ళకు హక్కులు కలుగుతున్నాయంటే కేవలం మన పాత్రికేయుల నుంచి మన ప్రజలకు హక్కులు కొనసాగిస్తున్నారు. నా జీవితం
ఇలాంటి జర్నలిస్టులు వందలు వేలు లక్షలు ఈ భారతదేశాన్ని నిజము అనే పునాదుల మీద దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కోరుకుంటూ నా మీద ఒక చిన్న సహాయాన్ని వాళ్ళకి ప్రేమపూర్వకంగా వాళ్ళకి అందించాలనుకుంటున్నారు వైద్య రంగం నుంచి. ఈరోజు జర్నలిస్టుల కోసము వారి కుటుంబ సభ్యుల కోసము లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ లతామా ఫౌండేషన్ తరఫున దాని చైర్పర్సన్ అండ్ ఫౌండర్ కింద విరించి హాస్పిటల్స్ వారితో మేము సహాయ సహకారాలను తీసుకుంటూ వీరికి మనం హెల్త్ కార్డు కూడా జరుగుతుంది. ఈరోజు ఈ హెల్త్ కార్డు సుమారు 3,000 మంది జర్నలిస్టులకు ఇస్తాం మనం విడతల వారీగా. మేము ట్రస్ట్ తరఫున ఎవరు జర్నలిస్టులను నిర్ణయించాం, ఫెడరేషనే నిర్ణయిస్తుంది ఎవరు వాళ్ళు అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతోనే బాల్కా సుమన్ అలా మాట్లాడారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చేకొలేకర్ శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బషీర్బాగ్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని అసభ్యంగా మాట్లాడిన సుమన్ పై మండిపడ్డారు. అధికారం పోయిందనే బాధతో అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. अरे केसीआर 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 केटीआर 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 केसीआर केसीआर खबरदार खबरदार केसीआर खबरदार 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 केसीआर खबरदार पेट्रोल भाई अरे तुम पीछे केसीआर केसीआर कांग्रेस पार्टी నాయకులు మరియు కార్యకర్తలము మేమందరం కూడా నిన్న ఎవరైతే బాల్కా సుమన్ అనే ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే మరి నిన్న మీటింగ్ లో మా రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్ నీకు కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. నేను చెప్తున్నాం, కేటీఆర్ కూడా హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ బిడ్డ నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో, వాక్చాతుర్యం మాట్లాడాలంటే మేము నీకంటే కూడా మంచి భాషగా మాట్లాడగలుగుతాం. కానీ మాకు మా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉన్నది బిడ్డ. ఆ క్రమశిక్షణ కట్టుబడి మేమందరం కూడా ఈ రోజు ఏం మాట్లాడలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఒక్క అవకాశం ఒక్క మాట అన్నారనుకో బిడ్డ, మీ మాజీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్లారు, ఇంట్లో వండుకోరు బిడ్డ. మీకు చెప్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి గాని మా రేవంత్ రెడ్డి గారి గాని మీద గాని మా ప్రభుత్వం మీద గాని అవాక్కులు చవాక్కులు పేలితే బిడ్డ, సునామీ వచ్చే ముందు ఎంతైతే నిశ్శబ్దంగా ఉంటుందో మీరు రాసి పెట్టుకోరి. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే నిశ్శబ్దంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఆ సునామీ రేవంత్ రెడ్డి సునామీ వస్తుంది. ఆ సునామీలో మీ పార్టీ మీ నాయకులందరూ కూడా కొట్టుకోపోయి ఏం మిగలకుండా అయిపోతారు బిడ్డ. చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోతాడు. మళ్ళా ముఖ్యంగా చెప్తున్నాం, మళ్ళా నువ్వు ఓటర్లలో అమెరికాలో పోయి చిప్పలు కడుకోవాల్సిందే. హరీష్ రావు నువ్వు ఏదైతే హైదరాబాద్ కు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులు పెట్టుకొని వచ్చినావు చూడు, మళ్ళా బిడ్డ నీ ఊరికి దింకపోతావు. కేసీఆర్ నువ్వు మొత్తం ఫామ్ హౌస్ లకే పరిమితం అయిపోతావు. నీ చెల్లెని కూడా ఏదైతే ఆ రోజు ఢిల్లీలో పోయి ఇరుక్కుపోయిందో మళ్ళీ రేపు రాబోయే రోజులలో అవే క్వార్టర్లు బీరు శీషాలు అమ్ముకునే పరిస్థితి మీ అందరు కూడా ఏర్పడుతుంది. మీ అందరు కూడా తొందరలోనే బిడ్డ మేము తప్పకుండా చెంచలు కూడా జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తున్నాము. అల్లుడు బిడ్డే కోడలు కొడుకు తండ్రి మామ అందరు కూడా అన్నే రెస్ట్ తీసుకొని ఇంకోసారి మళ్ళా ఖబర్దార్ బాల్కా సుమన్ మీకు చెప్తున్నాం, ఇది మీకు ఒక శాంపులే. మళ్ళా ఇంకోసారి ఇట్లా ఏ టీఆర్ఎస్ నాయకుడు రాజ్యాంగబద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడాన్ని మింగుడు పడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మధు యాష్కి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని మధు యాష్కి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే 49,000 కోట్ల అవినీతి జరిగిందని
చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మధు యాష్కి హామీ ఇచ్చారు. తన జీవితం అంతా కూడా మోసపూరితతోనే మొదలైంది. అందుకే ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంతకుముందు తమ్ముడు చెప్పినాడు, గతంలో ఆల్సీషన్ కుక్కలను ఉండేవి, వాటి పెంపకాన్ని బాగా ఖర్చు అయ్యేది. సోమేష్ కుమార్ బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు అయిందనంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ ఆల్సీషన్ కుక్కలాగానే ఎదిగింది తప్ప వాడు చీఫ్ సెక్రటరీగా పనిచేయాలి. అతని భార్య పైన ఆస్తులు కానీ మొన్న హెచ్ఎండి ఒక్క అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది? 500 కోట్లు వచ్చింది. వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు? అసలు అతను బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ. వాడు అధికారి ఒక్క అధికారికి చేస్తే 500 కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేసి దాడి చేస్తే ఎన్ని 100 కోట్లు వెళ్ళాలి, 1000 కోట్లు వెళ్ళాలి. కాగ్ రిపోర్ట్ వచ్చింది, సిఏజీ రిపోర్ట్. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైననే 49,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది. రాహుల్ గాంధీ గారు పదే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పింది, ఊరికి చెప్పలేదు. వాళ్ళు 80 కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది 1,80,000 కోట్ల పైన. దాంట్లో ఖర్చు అయింది ఎంత? అదే ఆయాకట్టు కొరకు 34,000 కోట్లతోటి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత చేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది. అదే ఆయాకట్టు క్రితం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినంటే 1,00,000 కోట్ల పైన దోపిడీ జరిగింది. అది ఎవడబ్బ సొమ్మది? మన సొమ్మది, ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము. మనం కష్టించి ట్యాక్స్ కట్టిన తోటి ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే 5-10 రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళి ఇంత ఉప్పు సప్పు కొనుక్కొని, నూనె కొనుక్కొని, బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని GST కడతాడు. అంటే వాళ్ళు బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు. ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతూ ఉంది. దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దు, అది అవినీతిగా పరిగణిస్తారు. ఏ డిఫెన్స్ కాంట్రాక్టులలో కూడా దళారీ వ్యవస్థ మాట్లాడిన విషయాన్ని ఈరోజే సాయంత్రం ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకత్వం ఉంటుంది. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య పైన ముఖ్యమంత్రి గారికి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ పరిష్కార మార్గాలను కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా మంగళసూత్రం అపహరణ. నేరానికి పాల్పడిన ఆటో డ్రైవర్, అతని భార్య అరెస్ట్. బాల్కా సుమన్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. బాల్కా సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. మాజీ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదని రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి త్వరలో బయట పెడతాం. మధు యాష్కి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.